హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను నెయ్యి తయారీ విధానం చూపించేస్తా ఈరోజు. మంచి వీడియో అనమాట. మంచిగా చేయరానలు కూడా చేయడానికి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు వేడి చేసుకోగానే నేనైతే ఎప్పుడు వేడి చేసినా కూడా, ఎప్పుడు మీగడ తీసుకున్నా కూడా నేను అక్కడ నేను చూపిస్తున్న డబ్బాలో అది నిండేంత వరకు నేను నెయ్యి తయారు చేయను అనమాట. అది నిండిన తర్వాతనే వేస్తాను. అయితే మనం పాలు వేడి చేయగానే అవి చల్లారుతాయి కదా, చల్లారినాక ఫ్రిడ్జ్లో పెడతాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా నేను పెరుగు మీద మీగడైతే తీయను, పాల మీద మీగడే తీస్తా. అది మా పిల్లలకు పోసిన తర్వాతనే తీస్తా. ఎందుకంటే మనం మీగడ తీసుకున్న తర్వాత అందులో ప్రోటీన్స్ ఏమి ఉండవు కదా, అందుకనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ మీగడ మొత్తం డే బై డే కానీ డైలీ కానీ ఆ డబ్బాలో వేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. కంటిన్యూగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెడితే ఖరాబ్ అవుతుంది. ఇంకా డే బై డే అందులో పెరుగు తోడేసుకోవాలన్నమాట. మనం పాలల్లో కనుక పెరుగు ఎట్లా తోడేస్తామో అట్లనే తోడేసుకోవాలి. నెక్స్ట్ మనం నెయ్యి తయారు చేయాలనుకున్నప్పుడు ఆ ఫ్రిడ్జ్లో నుంచి ఆ బాక్స్ బయట పెట్టుకొని ఒక ఒక డేలో హాఫ్ డే మొత్తం బయటనే పెట్టాలి. నేను మార్నింగ్ తీసిన అనుకో, ఈవినింగ్ నెయ్యి తయారు చేస్తాను అనమాట. ఈ విధంగా కవ్వంతో చిక్కుతా. ప్లాస్టిక్ దాంతో చేస్తేనే మంచిగా వస్తుంది. నాకైతే ఇది చెక్క దాంతో చేస్తే రావట్లేదు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు, తెలుగులో అయితే కవ్వం అంటారు. నాకు ఒక అమ్మమ్మ నేర్పించింది, ఇట్లా చేస్తే మంచిది, పిల్లలకి పోసుకోవచ్చు అని, వేసుకోవచ్చు, ఇంట్లోకి యూజ్ అవుతుంది అనేసి. ఇట్లా చేయడానికి ఒక 1/2 అవర్ టైం పడుతుంది. ఇది ఒక 5-6 నిమిషాలు ఏమి ఉంటుంది వీడియో. కాకపోతే చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 1/2 అవర్ టైం పడుతుంది. అది వచ్చేసరికి అది మధ్యలో చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ కానీ ఇంకా కూల్ వాటర్ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నా కూతురు జోకులు ఇస్తూ ఉంటే వీడియో తీసుకుంటా, ఇక నేను నవ్వుతూ ఉన్నాను అనమాట. ఇది కూడా వీడియో నైట్ 11 o'clock అండి. ఎందుకంటే నేను ఆఫ్టర్నూనే బాక్స్ బయట పెట్టినా కాబట్టి ఖచ్చితంగా ఇక చేయాలి, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది అనేసి ఇక నైట్ 11 o'clockకి అట్లా అన్నం ఇట్లా తిన్నాక ఇక పడుకునే ముందు అది చేసి పడుకున్నాను అనమాట. అట్లా వేసిన తర్వాత పైకి వెన్న వచ్చేస్తుంది మంచిగా స్మూత్గా, వెంటనే అర్థమైపోతుంది. అది వాటర్ మనం దాని నిండా పోసినాం కదా, అది పైకి చిక్కగా దానికి పడుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి కావాలంటే, నేను ఆ గంటలో తిప్పుతూ ఉన్నా కదా ఆ జల్లిలో, ఒక సైడ్ మీగడ వాటర్ వస్తుంది కదా, ఆ మీగడని మనకు కావాల్సింది అనమాట. అందులో వచ్చే వాటర్ మొత్తం వేస్టేజ్ అయ్యి, అది సల్లా అంటారు కదా, ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంకా బర్రెలకు అట్లా యూజ్ చేస్తామన్నమాట. మేమైతే మాకు లేకపోయినా పక్కన మాకున్నప్పుడు మేము పోసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి నా బిడ్డ ఒకటే జోకుల మీద జోకులు వేస్తుంది. నేను అందుకే వీడియోలో ఒకటే నవ్వుతున్నా అదనమాట. ఇంకా ఇది మొత్తం తీసేసుకున్న తర్వాత ఆ వెన్న మొత్తం ఒక గిన్నెలోకి మంచిగా, నెయ్యి కాగబెట్టే గిన్నె కూడా, మనం మీగడ తీసే గిన్నె కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మందపాటి గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే నెయ్యి కాగబెట్టేటప్పుడు తొందరగా మాడిపోతుంది, తొందరగా అడుగంటిపోతుంది అనమాట. అందుకనేసి కొంతమందికి స్మెల్ కూడా పడదు కదా. ఇంకా అట్లా నా బిడ్డ కూడా ఒకటి ఉందన్నమాట. అట్లా నా కొడుకు బాగానే తింటుంది, నా బిడ్డ తినదు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక నెయ్యి కాగబెట్టడము వెంటనే కాగబెట్టొద్దు, ఎందుకంటే దానికి కూడా చాలా టైం పడుతుంది. అది మొత్తం మనం వెన్న మొత్తం ఒక గిన్నెలోకి తీసిన తర్వాత మళ్ళీ అది కూడా నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 2 days తర్వాతనైనా వెయిట్ చేసుకోవచ్చు, మంచిగా నెయ్యి అవుతుంది. 1 day తర్వాతనైనా వేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు, అదే అనమాట. అది వెన్న ఎంత స్మూత్గా, అసలు చిటికనేలు కంటినా కూడా వేస్ట్ అవుతుంది అన్నంత అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత చేస్తాను అనమాట, అంత కష్టపడి. చేతులైతే కవ్వంతో చిక్కి చేతులన్నీ నొప్పిలేస్తుంది. ఇంకా అది వేస్టేజ్, ఇది మంచిది అని చెప్తున్నా. ఇది నెక్స్ట్ డే రోజు అనమాట. ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్కి వచ్చినప్పుడు ఇంకా నేను వెయిట్ చేసిన, 2 hours టైం ఉంది కదా అనేసి వెయిట్ చేసిన. చూడండి ఫస్ట్లో ఏమో అట్లా ఉంది, సిమ్లో పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి. అది కావట్లేదు కదా అని వేస్ట్ చేయకండి, పారబోయకండి, అది అవుతుంది. అది కూడా 1/2 hour టైం పడుతుంది కాగడానికి కూడా. ఇంకా ఈ విధంగా నెయ్యి అయితే వచ్చేసింది చూడండి, ఎంత మంచిగా ప్యూర్గా. ఇట్లా కోకోనట్ ఆయిల్ కూడా తయారైతే బాగుండు, ఎంత ఈజీగా. అది కూడా ఒకసారి వీడియో తీస్తాను నేను. ఇంకా చూడండి, నేను ఇంకా వేడైన తర్వాత పోస్తున్నాను. నెక్స్ట్ డే రోజు ఆఫ్టర్నూన్ అనమాట ఇది. నేను అన్నం తిని అది ఇది పిల్లలతో టైంపాస్ చేసేసరికల్లా అది నెయ్యిగా అయిపోయింది. ఒక 1/2 kg అయితే అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.